కాలమెంత వేగమందుకుంటున్నా మరువలేని జ్ఞాపకాలివి. Born in 90s. ఆ రోజు మేము పడుతున్న టెన్షన్ అలాంటిది ఇలాంటిది కాదు. ఎన్నో రోజులుగా మేము వెయిట్ చేస్తున్న రిజల్ట్ ఆ రోజు తెలియబోతోంది. ఫ్రెండ్స్ తో ఎన్నో డిబేట్లు, ఇంట్లో వాళ్ళతో ఎన్నో గొడవలు అండ్ అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలు. అన్నిటికీ ఆ సాయంత్రం ఓ ముగింపు పడబోతుందన్న సంగతి మమ్మల్ని నరాలు తెగే ఉత్కంఠతో నింపేసింది. సాయంత్రం 4 అయ్యేసరికి మా స్కూల్ గంట అలా మోగిందో లేదో మా క్లాస్ అంతా ఇంటికి ఒకటే పరుగు. ఇల్లు రాగానే షూస్ పక్కకి పడేసి బ్యాగ్ ఇంకో పక్కకి విసిరేసి సగం విప్పని యూనిఫామ్ తో డోర్ తోసుకుని ఇంటిలోకి దూసుకొచ్చా. రేయ్, కనీసం కాలు చేతులైనా కడుక్కోరా అని అమ్మ అరుస్తున్నా పట్టించుకోలేని పరిస్థితి. అసలే నాన్న ఇంటికి వచ్చే టైం. స్కూల్ యూనిఫామ్ కూడా మార్చుకోలేదని చూస్తే ఆయన బెల్ట్ మారుస్తారు అని తెలిసినా స్పందించలేని స్థితి. నా బుర్రలో ఒకటే ప్రశ్న, ఇంతకీ మా వాడ గెలుస్తాడా లేదా అని. టైం 5 కావస్తోంది. వెంటనే సోఫా మీదకి దూకేసి పక్కనే ఉన్న రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసేసా. నా ఫేవరెట్ ఛానల్ ఇలా పెట్టిన వెంటనే యాష్ కచ్చం పోకెమాన్ టోర్నమెంట్ ఫినాలే ఆడడానికి రెడీగా ఉన్నాడు. తదుపరి 30 నిమిషాలు కళ్ళు స్క్రీన్ మీద నుంచి పక్కకు తిప్పితే ఒట్టు. కొట్టాడు, పడ్డాడు, ఏడ్చాడు, లేచాడు అండ్ ఆఖరికి గెలిచాడు. ఎస్, మావాడు అదేనండి యాష్ కెచ్చం పోకెమాన్ ఛాంపియన్షిప్ ఎట్టకేలకు గెలిచి తీరాడు. అది కదా నాకు కావాల్సింది. ఇంకా దాని తర్వాత ఏముంటుంది? నేను ఇల్లంతా ఒకటే డాన్సులు ఈలలు. అదేదో నేను 10th స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు. మా అమ్మ నాన్నకి నా పైత్యం చూసి నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదు పాపం. ఎంతైనా రోజుల్లో మన ప్రపంచం అండ్ అందులోని సంఘటనలే వేరే కదా. ఆ చిన్ని ఆనందాలు, సంతోషాలు ఎన్ని కోట్లతో కూడా వెలకట్టలేనివి. ఇప్పుడంటారా, రాత్రి 9 దాటాక ఇంటికి నీరసించిన శరీరం, అలిసిపోయిన ప్రాణంతో వెళ్తాం. అమ్మ అరవక్కర్లేదు, నాన్న బెల్ట్ తీయక్కర్లేదు. మన బ్యాగ్ మనమే ఒక మూలకు పెట్టి సైలెంట్ గా ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేస్తాం. టైం 10 దాటినా అలుపు లేని ఈమెయిల్స్, విరామం లేని కాల్స్. అమ్మయ్యా, ఈ రోజు గట్టెక్కేసాం, రేపు ఎలానో ఏంటో అంటూ బిక్కుబిక్కుమంటూ నిద్రలోకి జారుకునే అలవాటు. మా అమ్మ నాన్నకి ఇది కూడా ఒక రకమైన పైత్యమే. కానీ ఈసారి మాత్రం వాళ్ళు ఖచ్చితంగా నవ్వట్లేదు. ఇంకా టీవీ సంగతి అంటారా, ఎవ్వరికి చూసే ఇంట్రెస్ట్, టైము లేక అలా మూలన మట్టి కొట్టుకుపోయి పడుంది. కాలమెంత వేగమందుకుంటున్నా మరువలేని జ్ఞాపకాలివి. Born in 90s.